విద్యార్థులు చదువుతో పాటు వారి అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ విద్యార్థులు చదువుతో పాటు వారి అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి సతీష్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు చిన్నతనం నుండి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను వారి చిన్నతనం నుండి మంచి చదువుతో పాటు మంచి సత్ప్రవర్తన కలిగిన విద్యార్థిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లి, తండ్రి, గురువు మాత్రమే అన్నారు. పిల్లలు తాత్కాలిక వ్యామోహాలకు గురి కావద్దని ఎస్ఐ జి సతీష్ కుమార్ బాలికలకు హితవు పలికారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని విద్యార్థులకు సూచించారు. నేటి యువత సెల్ ఫోన్లో యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎంఈఓ టి జోసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మా పిల్లాడు ఎలా చదువుతున్నాడు, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉందని కనుక్కోవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఉందా లేదా? గట్టిగానండి మీరే. ఉందా లేదా? అంటే నేను ఎందుకంటే అలాగా కుజించే మాట్లాడమంటున్నా, మధ్యలో కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంటుంది. నన్ను చూసినట్టే చూస్తారు, ఆలోచన మాత్రం ఇంటి దగ్గర ఉంటుంది. అంతేనా? అంటే కామెడీ అని కాదు, కానీ పిల్లల పట్ల ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్లో ఎలా ఉందంటే, అంటే మా చిన్నప్పుడు నేను మొత్తం గవర్నమెంట్ ఎడ్యుకేషనే. మా అమ్మ నాన్న వ్యవసాయ రైతు కూలీలు, సంతకం కూడా పెట్టలేరు. ఇద్దరం పిల్లలు, మా అన్నయ్య నేను ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎడ్యుకేషన్ చేస్తూ, మా అన్నయ్య ప్రజెంట్ ఎంఆర్ కాలేజ్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంటే అంతో ఎంతో కష్టపడి రాబట్టే కదా ఈ స్థాయిలో ఉంటాం. మా చిన్నప్పుడు స్కూల్లో ఓ మూలన బెత్తం అంటారు, గుర్తుందా? బెత్తం రివ్వ అంటారు కదా మన భాషలో. అవి ఉండేవి. ఇప్పుడే ఉన్నాయా? ఉన్నాయా లేవా సార్? ఉన్నాయా మాస్టర్స్? లేవా? ఎందుకు లేవు? కొడితే మీరే అడుగుతున్నారు, మనం అడుగుతున్నాం ఎందుకు మా పిల్లల్ని కొడుతున్నారని. పిల్లాడు తప్పు చేస్తే ఇంట్లో మీరు కొట్టరు, స్కూల్లో టీచర్స్ కొట్టకూడదు. ఇప్పుడు ఏదైనా చేసి ఇంకా మా స్టేషన్ వరకు వస్తే మేము ఇప్పుడు కొట్టకూడదు, మేము ఇప్పుడు కొట్టడానికి లేదు. ఇంకెలా బాగుపడతాడు పిల్లాడు? ఇంకెలా బాగుపడతాడు? ప్రజెంట్ నవ్వే డేస్లో చూస్తున్నారు, టెక్నాలజీ చాలా స్పీడ్గా ఉంది. మన చిన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. అబ్బాయిలు పిల్లలు వింటున్నారా? అందరూ నన్నే చూడాలి, కేవలం నన్నే చూడాలి. చూస్తున్నారా? ఓకే. ఒక క్వశ్చన్ మీకు, ఎంతమంది నేను ఇప్పుడు మొబైల్ ఇస్తే వాట్సాప్ ఓపెన్ చేయగలరు? ఆన్సర్ ఇచ్చేయండి. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎంతమంది వాట్సాప్ ఓపెన్ చేయగలరు? వాళ్ళకి నేను నిజంగా గిఫ్ట్ ఇస్తానమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నిలబడండి అమ్మా, మీరు ఒకసారి నిలబడండి, అలాగా నిలబడండి ఒకసారి, ఒకసారి నిలబడండి. అరే నిలబడండి అబ్బా ప్లీజ్. వెరీ గుడ్. అమ్మాయిలు కూడా పర్లేదు, నిలబడండి తల్లి. వాళ్ళని చూడండి ఒకసారి. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇలా కోచింగ్ చేస్తానని వేరే విధంగా అనుకోకండి అమ్మ, నెగిటివ్గా తీసుకోకండి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి వయసులో, కూర్చోండి. మీ పిల్లలు ఎగలేదులే అమ్మా, పర్లేదు, వాళ్ళకి లాదులే. కూర్చోండి తమ్ముడు, కూర్చోండి. ఇప్పుడు ఈ వయసులో మన చిన్నప్పుడు అంత టెక్నాలజీ ఉందా? మన సాధారణ వ్యక్తిలా ఉండి నేను విదేశాలకు కూడా పంపించి చదివించాలనుకుంటారు, మాత్రం సాధారణ వ్యక్తిగా పెంకిటింట్లోనే ఉండిపోతాడు. తండ్రిది ప్రేమ, స్పష్టమైన ప్రేమ. గురువు తను నేర్చుకున్న జ్ఞానాన్ని, తన ఎడ్యుకేషన్ని ఎంతో కష్టపడి నీ అస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి నువ్వు మంచి
మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటాడు, కానీ నువ్వు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నీ నుంచి ఫలానది కావాలని చెప్పి ఏ గురువు ఆశించడు. గురువుది ప్రేమ, స్పష్టమైన ప్రేమ, తల్లి తండ్రి గురువు, అంతే తప్ప బయట కనబడే పోరంబోకులు రోడ్డు మీద ఖాళీగా తిరుగుతూ ఏ పని చేయక బండి వేసుకుని మిమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళది కాదమ్మా, వాళ్ళది అట్రాక్షన్, వాళ్ళ నెంబర్ 1 పోరంబోకులా కొడుకుని అర్థం. అది అంటే చెప్పాలనిపించింది చెప్పాను, వేరే విధంగా అనుకోకండి. అంటే ప్రెజెంట్ నవ్వే డేస్ అలా ఉన్నాయి. ప్రేమ అంటే వీళ్ళ ముగ్గురిది అంతే. ఈ స్టేజ్లో మీరు చేయవలసింది, పిల్లలు వినండి, నన్నే చూడాలి, నన్నే చూడాలని చెప్పాను. ఈ స్టేజ్లో మీకు ఉన్నటువంటి ప్రాథమిక కర్తవ్యం ఏమిటి చెప్పండి ఎవరైనా. ప్రాథమిక కర్తవ్యం ఒకే ఒక పని, ఏంటి? చదువుకోవడం చదువుకోవడం చదువుకోవడం. ఓకే, లేదు సార్ మా అమ్మ నాన్న ఇలా బయటికి వెళ్ళి ఇలా ఇంత తెమ్మంటున్నారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పని చేసి ఇంత తెమ్మంటున్నారు మనీ, లేకపోతే మా ఇల్లు గడవదంట అని చెప్పి నాకు పని చెప్తున్నారు సార్ మా అమ్మ నాన్న అని చెప్పేసి ఎవరైనా ఆన్సర్ చేయండి అమ్మా. నన్ను ఏదో ఒక డ్యూటీకి వెళ్ళమంటున్నారు, నాకు ఏదో ఒక పనికి వెళ్ళి ఎంతో కొంత తెచ్చి ఇస్తే కానీ మా ఇల్లు గడవదంట అని అంటున్నారని చెప్పి ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎన్ని కష్టాలు పడినా మిమ్మల్ని సక్రమంగా మంచిగా చదివిస్తూ ఉంటారు. అంతేనా? అంతేనా? మరి మంచిగా చదువుకోవాలా? చదువు, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్. ఒక సాధారణ వ్యక్తిని ఒక అత్యున్నత స్థాయికి, ఒక మారుమూల గ్రామంలో ఉండిపోయినటువంటి వ్యక్తిని ఒక ప్రపంచానికి పరిచయం చేసగలిగే కెపాసిటీ ఉన్నది ఓన్లీ చదువుకు మాత్రమే. ఎడ్యుకేషన్. చదివించండి, చదవండి, చదివించండి, మంచి పొజిషన్ తీసుకోండి. ఓకేనా? ఏమైనా అర్థమయ్యా నేను చెప్పినవి? బోరుగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు, డ్రగ్స్ మనం తీసుకుంటా పోతే చాలా టాపిక్స్ ఉన్నాయి, చెప్పడం ఇంకా సరిపోదు. మాస్టర్స్ అవకాశం ఇస్తే ఇంకా వేరే రోజు ఇంకా వస్తాను. డ్రగ్స్ ఒకటే కాన్సెప్ట్ అమ్మా. చెప్పకు పడిపోతారనుకుంటే నిత్యం ఇలాగే చెప్పుకొని కూర్చుంటాం, మాకు ఇంకేం అవసరం లేదు.